మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ 30, 2024 సంవత్సరం ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుంభరాశి యందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము. మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత, ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే. ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు 5 మందే. 5 మందిలో ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, తర్వాత శనీశ్వరుడు మాత్రమే. వీళ్ళు 5 మందే లయకారకులు, చాలా శక్తివంతమైన దేవతలు. వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు. ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు. మరి ఆయన ధర్మదేవత అన్నాము. అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు. మరి జీవితాన్ని నేర్పిస్తాడు. మనం ఎలా బతకాలో, మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవానుల వారు. కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవానులు అంతటి వారు లేరు, కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు. కాబట్టి కష్టే ఫలి అనే దానికి మనకు ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన తన స్వక్షేత్రం కుంభరాశిలో వక్రించి మకర రాశి వైపు ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకు చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట. ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు? ఆయన ధర్మదేవత అన్నాము. ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు, అదేవిధంగా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు. దాన్ని అనుభవింపు చేసి ముందుకు సాగుతూ ఉంటాడు. ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకు వేసుకుంటాడు. ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది. ఆయన ఏది మరవడు. కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా 30 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన. కాబట్టి ఆయన ఒక ధర్మదేవత అన్నాం కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు. మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు. కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది. కాబట్టి శని భగవానుల వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే, మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన కోసమే వస్తున్నాడు, మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు. కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి శని భగవానుల వారు దశమ స్థానంలో వక్రించి భాగ్యస్థానం వైపు వెళ్తున్నారు. అంటే మీ కర్మస్థానం నుంచి పితృస్థానం వైపు, భాగ్యస్థానం వైపు ఆయన వెళుతున్నారు. గతంలో మీరు దూర ప్రాంతాలలో చేసినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆగిపోయిన, నిలిచిపోయినటువంటి పనులు, పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మీ తండ్రి నుంచి మీకు సంక్రమించాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, మీ తండ్రి యొక్క ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా మీ యొక్క భాగ్యము అంటే మీ యొక్క పూర్వజనం పుణ్యము మీకు ఏదైనా దక్కకపోయి ఉన్నా కూడా ఈ భాగ్యస్థానం వైపు వెళుతున్నాడు. కాబట్టి ఆయన మీకు అది అందేదానికి మీ ముందుకు కొన్ని అవకాశాలు తీసుకొస్తున్నాడు. కాబట్టి మీరు దూర ప్రాంత ప్రయాణాలు గతంలో ఆగిపోయేసి అవి పెండింగ్ పడినవి మళ్ళీ మీకు ప్రారంభం అయ్యేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తండ్రికి సంబంధించినటువంటి ఏదైనా ఆస్తి పంపకాలు కానీ ఇవేమైనా ఉంటే కూడా ఇప్పుడు మీకు వాటిలో ఒక స్పష్టత వచ్చి మీకు రావాల్సింది మీకు వచ్చేదానికి బలం ఎక్కువ ఉంది. తండ్రి కూడా మీకు వాటిని ఇవ్వడానికి సుముఖత, ఇన్ని రోజులు తన ఇష్టం లేకపోయినా ఇప్పుడు మీకు ఇవ్వడానికి ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే
శని భగవానుల వారు ఆగిపోయిన దాన్ని మళ్ళీ తీసివ్వడానికి పునః పరిశీలన కోసమే నీకు వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి మీది మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. లేదు వయోభారం ఎక్కువ వేసి తండ్రి గతించిన వారు కూడా వారి తండ్రి ఆస్తి మీకు సంక్రమిస్తుంది కాబట్టి అవన్నీ కూడా మీకు సంక్రమించేదానికి బలం ఏర్పడుతూ ఉంది. పితృస్థానం వైపు ఆయన ప్రయాణిస్తున్నారు కాబట్టి. అదేవిధంగా దైవ ఆలయము అంటే 9వ స్థానం. దైవ సంబంధమైనటువంటి అనుగ్రహాలు కూడా మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే ఆయన 9వ స్థానము అది భాగ్యము అన్నారు. ఆ భాగ్యస్థానము దైవస్థానము ఆలయము గురువు అంటారు. ఆ అనుగ్రహాన్ని కూడా మీకు సంక్రమిస్తాయి. అదేవిధంగా 9వ స్థానం అంటే వృషభ రాశి వారికి శని కూడా బాధకాధిపతే. గతంలో మీరు బాధించబడే ఉన్నారు, కానీ దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు మీకు ఏదైనా పెండింగ్ ఉంటే మీకు అప్పగించి ఆయన మళ్ళీ ముందుకు ప్రయాణిస్తారు. కాబట్టి ఈ అవకాశాలను చక్కగా ఆలోచించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వృషభ లగ్నం వారికి శని భాగ్యాధిపతి మరియు దశమాధిపతి అయినా కానీ బాధకాధిపతి కూడా ఈయన అయ్యాడు. మరి మిత్రగ్రహంగా ఉండి కోణాధిపతిగా ఉండి కేంద్ర కోణాధిపతిగా ఉండి బాధకాధిపతి కూడా ఈయన అయ్యాడు కాబట్టి మీకైతే భాగ్యాన్ని ఇస్తాడు, కానీ కాస్త నోటి మీద కొట్టకుండా వీపులో తట్టి ఇస్తాడు, నేర్పించి ఇస్తాడు అన్నమాట. వృషభ రాశి అంటే ఆయనకు మిత్రరాశి శుక్రభగవానుల వారిది కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఏదైనా ఒక గుణపాఠం చెప్పి ఇస్తాడు. నేర్పించే గ్రహమే శని భగవానుల వారు కాబట్టి తన మిత్రరాశి వాళ్లకు అంత అలుసుగా అయితే ఇవ్వడు. కాస్త మీరు శని భగవానులు వస్తున్నారు కదా మనకేదో ఇచ్చేస్తారని ధీమాగా మాత్రం ఉండకూడదు. ధీమాగా ఉన్న వాళ్ళకి శని భగవానులు అనుగ్రహించాడు. ఆయన ఎప్పుడూ క్రమశిక్షణతోనే ఉంటాడు. క్రమశిక్షణ లేకపోతే శని భగవానుల వారు లేరు. అందుకే ఆయన జడ్జి అయ్యారు. శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా. మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంక దేనికైనా లొంగడు, ఖచ్చితంగా లొంగడు. మనము ఆశ కొద్దీ మనం చేస్తూ ఉంటాము. ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు నియమ నిబద్ధతలకు బాధ్యతలకు గలవారికి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు. మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ నడిపేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే, పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే. అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట. ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు. అందుకే ఆయన మన జీవితాలను ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము. ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు. ప్రతి రాశి వాళ్ళు 12 రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు ఏదైనా ఫుడ్ దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈ చీపురు పట్టి ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే. వాళ్ళు కానీ ఒక వారం రోజులు 10 రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని భగవానుల యొక్క విశ్వరూపం. తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు, ఫ్లోర్ క్లీనర్సు, చీపులు దానంగా ఇవ్వచ్చు. ఇది 12 రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు. మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, చేపలను కత్తిరించి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని ఆహారాన్ని ఇవ్వచ్చు. శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది. సముద్రంలో చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇదే విచిత్రం. వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకు తాగి దాహం తీర్చుకుంటే, అంటే సముద్రం అంటే చంద్రుడు, మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం. ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది.
మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహు గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది. రాహువత్ శని, శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు.